హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను మీ శారద. ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసి ఎలా ఉందో మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. వీడియోని షేర్ చేయండి. ఈరోజు వీడియో ఏంటో ఫస్ట్ మీకు చూడగానే అయితే అర్థమైపోయి ఉంటుంది. ఇప్పటి వరకు రాజు విజయల పెళ్ళికి సంబంధించి చాలా వీడియోసు, షార్ట్స్ నేనైతే అప్లోడ్ చేశాను కదా. ఆల్రెడీ రిసెప్షన్లో అసలు ఎలా జరిగింది ఏంటి అనేది కూడా చాలా షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను. అవన్నీ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. రిసెప్షన్ థీమ్ కానీ, డ్యాన్స్, కోలాటం, అసలు ఆ ఎంట్రీస్ అన్నీ చాలా బాగున్నాయని. అసలు రిసెప్షన్ ఎలా జరిగిందో ఏంటో మీకోసం. రాజు విజయల మ్యారేజ్ అయిపోయిన తర్వాత అన్నవరం నుంచి వచ్చేసిన తర్వాత అబ్బాయి ఇంటి దగ్గర కూడా ఫంక్షన్ పెట్టాలి కాబట్టి రిసెప్షన్ అయితే అరేంజ్ చేశారు. ఈ రిసెప్షన్ని ఏలూరు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక ఫంక్షన్ హాల్లో అయితే అరేంజ్ చేశారు. మొత్తం రిలేటివ్స్ అందరూ కూడా వచ్చారండి. రిసెప్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. మనం ఏదన్నా ఫంక్షన్ చేయాలంటే నార్మల్లీ మొత్తం చుట్టాలందరూ వచ్చి అక్షంతలు వేసి వెళ్ళిపోయిన తర్వాత భోజనాల కార్యక్రమం అయితే అయిపోతుందనమాట. అలా అందరూ రావడం, పలకరించడం, అక్షంతలు వేయడం, వెళ్ళిపోవడం. కానీ ఈ మధ్యకాలంలో అన్నీ చాలా ట్రెండీగా చేయడం అయితే మనకి ఇప్పుడు ట్రెడిషనల్గా వచ్చిందంటే పెళ్ళి అనేది జీవితంలో ఒక్కసారి చేసుకుంటాం. ఆ పెళ్ళిని ఎంతో ఆనందంగా గుర్తుండిపోయేలాగా చేయాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. అలాగా వీళ్ళ మ్యారేజ్ రిసెప్షన్ కూడా చాలా గ్రాండ్గా అరేంజ్ చేయాలని చెప్పి అనుకున్నారనమాట. అందుకని చెప్పి వీళ్ళకి ఎంట్రీస్ ఉంటాయి కదండి, ఆ ఎంట్రీస్ ప్లాన్ చేశారు. అలాగే ఒక యాంకర్ని పెట్టారనమాట. బ్యాక్గ్రౌండ్లో ఫుల్గా సాంగ్స్ వినిపిస్తూ ఉంటే అక్కడ యాంకర్ ఉంది కదా, తనైతే మొత్తం ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నీ అయితే చాలా బాగా అయితే చెప్పి చేయించారనమాట. బాహుబలి థీమ్ తోటి చైర్ వస్తుంది కదా, ఆ చైర్లో అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టారు. వీళ్ళిద్దరూ కూర్చున్న తర్వాత ఇక్కడ స్టిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత అమ్మాయికి సంబంధించిన వాళ్ళు, అబ్బాయికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్, అలాగే రిలేటివ్స్ అందరూ ఉంటారు కదండి, వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ పిక్స్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా అయితే తను ఎవరెవరు రావాలి ఏంటో అయితే మొత్తం చెప్పిన తర్వాత ఆ పిక్స్ అన్నీ అయితే తీయించారనమాట. యాక్చువల్గా ఇలా ఒక యాంకర్ అంటూ లేకపోతే మనం ఇంచుమించుగా ఈ ఫ్యామిలీ పిక్స్ లాంటి ఈ స్టిల్స్ అని అవన్నీ అయితే మిస్ అయిపోతాయి అనమాట. మనం యాంకర్ ఎందుకులే అనుకునే కంటే కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్కి యాంకర్ని పెట్టామనుకోండి, అందరూ కూడా హ్యాపీగా అయితే పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. అక్కడ చైర్ పెట్టారు కదండి, చైర్ పెట్టిన తర్వాత అమ్మాయిని అబ్బాయిని అలా కూర్చోబెట్టి అటు ఇటు ఫైర్ క్రాకర్స్ వస్తాయి కదా చిచ్చుబుడ్లు, అటు అవి వెలిగించారనమాట. అలాగే మొత్తం ఫుల్గా ఫాగ్ వేశారు. నెక్స్ట్ వచ్చి ఈ మధ్య వస్తున్నాయి కదండి, అయితే చెమ్కీస్ కానీ పేపర్స్ కానీ వాళ్ళ మీదకి పడేలాగా మొత్తం అంతా కూడా గ్రాండ్గా అమ్మాయి అబ్బాయి ఎంట్రీ అయితే ప్లాన్ చేశారనమాట. నిజంగా చూడడానికి చాలా బాగుంది. ఇంకా నేనైతే ఇక్కడ సాంగ్స్ అన్నీ ఫుల్గా అయితే యాడ్ చేయలేదు, కాపీరైట్ వస్తుందని చెప్పి. ఆల్రెడీ నేను చాలా షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళందరూ కూడా షార్ట్స్ చూడండి. షార్ట్స్లో అయితే మీకు ఎంట్రీస్ కానీ డ్యాన్స్లు అన్నీ కూడా చాలా బాగా అయితే కనిపిస్తాయి అనమాట. జస్ట్ ఇక్కడైతే అమ్మాయి అబ్బాయి ఫైర్ గన్స్ కాల్చారనమాట. ఆ వీడియో అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను. అసలు నిజంగా ఆ ఎంట్రీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఆ చైరు మనకి ఫ్రంట్కి అలాగా వస్తుంది అనమాట, అంటే బ్యాక్నే ఉంది, ఫ్రంట్కి అలా వస్తుంది. అలా ఫాగ్ వస్తూ ఉంటే ఆ థీమ్ అంతా కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఇంకా యాంకర్ అయితే ఉన్న వాళ్ళందరిలో జోష్ పెంచేసింది అనమాట. పెంచి డ్యాన్స్ చేసే వాళ్ళ చేత డ్యాన్సులు చేయించింది, అలాగే పిల్లలతో కూడా చేయించింది. అంటే సపరేట్గా బ్యాక్ సైడ్ ఒక స్టేజ్ కూడా వేశారు. పిల్లలు ఎవరైనా డ్యాన్స్ చేయాలన్నా పిల్లల చేత డ్యాన్సులు. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి కోలాటం స్టిక్స్ తోటి అంటే దాండియా చేయించారనమాట. తనైతే మొత్తం అందరికీ ఏం చేయాలి, ఎలా చేయాలో మొత్తం అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చి ఈ కోలాటం స్టిక్స్ని రౌండ్గా పెట్టించి కరెక్ట్గా కెమెరా అందులోంచి వెళ్ళి అమ్మాయిని అబ్బాయిని షూట్ చేసేలాగా కూడా అన్నీ కూడా చాలా బాగా అయితే చేయించారు. మనం కనుక ఇలా చేయాలన్నా మనకు అవ్వదు, తనకంటే ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుంది కాబట్టి అవన్నీ అలవాటు. కాబట్టి ఇక్కడ కోలాటంతో ఇంకో ఎంట్రీ, అంటే ఫస్ట్ చైరు ఫాగ్తో ఒక ఎంట్రీ, నెక్స్ట్ ఫైర్ గన్స్, తర్వాత వచ్చి కోలాటం. మా పెళ్లి కూతురు అయితే ఇక్కడ డ్యాన్స్ చేసిందండి, చాలా బాగా చేసింది. అసలు నేను దానికి సంబంధించిన షార్ట్స్ అన్నీ అయితే పోస్ట్ చేశాను అనమాట. డ్యాన్స్ మాత్రం సూపర్గా చేసింది. ఇంకా తను చేసే డ్యాన్స్ తోటి యాంకర్ కూడా ఇంకా
2, 3 యాడ్ చేస్తే అసలు మొత్తం రిసెప్షన్ అంతా కూడా ఎంట్రీ తోటి, దాండియా తోటి, అలాగే సాంగ్స్ పెట్టారు. పెళ్లి కూతురు అయితే సూపర్‌గా చేసిందనమాట. ఆ సాంగ్స్‌తో మొత్తం అంతా కూడా భలే ఎలాబరేటింగ్‌గా అయిందనమాట. ఇంచుమించుగా వచ్చిన వాళ్ళ రిలేటివ్స్, దగ్గర వాళ్ళు అందరూ ఉంటారు కదండీ! అసలు ఉన్న వాళ్ళందరికీ కూడా స్టిక్స్ అయ్యి ఇచ్చి అందరినీ పార్టిసిపేట్ చేసేలాగా చేశారనమాట. తర్వాత ఇంకా అమ్మాయిని, అబ్బాయిని స్టేజ్ మీద అయితే కూర్చోబెట్టేసిన తర్వాత వరుసగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి అక్షింతలేసి అయితే ఆశీర్వదించారండి. రిసెప్షన్‌కి చుట్టాలు చాలామంది అయితే అటెండ్ అయ్యారనమాట. ఐటెమ్స్ అన్నీ కూడా భోజనాలు ఐటెమ్స్ అంతా కూడా కింద డైనింగ్ సెక్షన్‌లో మొత్తం లంచ్ సెక్షన్ అయితే అయిపోయిందనమాట. కింద భోజనాల సెక్షన్ జరుగుతుంటే పైన ఇంకా చుట్టాలు వచ్చే వాళ్ళందరూ వచ్చి ఆ అమ్మాయిని, అబ్బాయిని అయితే ఆశీర్వదించారు. ఇంకా స్టేజ్ అయితే వెనకాలంతా కూడా ఫుల్‌గా మంచిగా ఫ్లవర్స్‌తో అయితే డెకరేట్ చేశారు. నెక్స్ట్ వచ్చి వెనకాల థీమ్ వచ్చి ఇంచుమించుగా గోల్డిష్ యెల్లోలో అలా వచ్చిందనమాట. ఆ థీమ్ తోటి మంచి ఎలాబరేట్‌గా అయితే కనిపిస్తుందండి. ఇంకా మా వైపు చుట్టాలంటే మా సైడ్ కూడా చాలామంది చుట్టాలు అమ్మమ్మ వాళ్ళకి సంబంధించి మా అత్తయ్య వాళ్ళు వాళ్ళందరూ అయితే వచ్చారనమాట. అలా వచ్చిన మేమంతా కూడా మా థీమ్ అంతా కూడా ఫ్యామిలీ పిక్స్ అన్నీ కూడా తీయించేసుకున్నామండి. అలాగే వచ్చిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారనమాట రిలేటివ్స్. మా అత్తయ్య వాళ్ళు కూడా అందరి ఫంక్షన్స్‌కి కూడా బాగా అటెండ్ అవుతారండి. అందుకని చెప్పి వాళ్ళంటే అందరికి ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటది కాబట్టి రిసెప్షన్‌కి అయితే చాలామంది రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ అయితే అటెండ్ అయ్యారనమాట. ఇదిగోండి ఇప్పుడైతే మా ఫ్యామిలీ ఓన్లీ అంటే అన్నయ్య, వదిన వాళ్ళు, నేను, మా మేనగోళ్ళు, మేనల్లులు అలాగే మా ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి అయితే పైకొచ్చి ఒక ఫ్యామిలీ పిక్ అయితే తీసేసుకున్నామనమాట. రాజు మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి అండి. అందుకని మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే ఈ రిసెప్షన్‌కి మస్ట్ అండ్ షుడ్ అటెండ్ అవ్వాలని చెప్పి అందరం అయితే వచ్చామన్నమాట. నిజంగా రిసెప్షన్ అంతా చాలా చాలా బాగా జరిగిందనిపించింది. మేము కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ మొత్తం అందరూ ఫ్యామిలీ పిక్స్ ఇలా తీయించుకుంటున్నారు కదండీ! అలాగే అమ్మాయికి కొంచెం డ్రెస్ చేంజింగ్ చేసే టైంలో అయితే మొత్తం అంటే అబ్బాయికి సంబంధించి దగ్గర చుట్టాలు ఉంటారు కదండీ! అబ్బాయిలందరి చేత ఒక సాంగ్ చేయించారు. అలాగే ఉన్న లేడీస్ అందరి చేత ఒక సాంగ్ చేయించారు. అలాగే పెయిర్స్ వస్తారు కదండీ! పెయిర్స్ అందరితో డాన్సులు చేయించి మొత్తం సాంగ్స్ అన్నీ వేసి డాన్సులు అయితే చాలా బాగా చేయించారనమాట. చాలామందికి డాన్స్ చేయాలని కోరుకుంటుంది. కాకపోతే ఎవరేమనుకుంటారా అని చెప్పి ఆగిపోతారనమాట. ఇలాంటి ఫంక్షన్స్‌లో ఒకళ్ళు వచ్చి చేస్తూ ఉంటే మనం కూడా చేయొచ్చనే ఆశ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా వచ్చి చేస్తారు. అలాగే కొంచెం యాంకర్ అనేవాళ్ళు ఉన్నారనుకోండి, కొంచెం రండి అని చెప్పి తను బలవంతం చేసి అలా తీసుకొచ్చినప్పుడు మొత్తం అందరూ అయితే చక్కగా డాన్సులు అయితే చేస్తారు. ఇప్పుడైతే మా పిన్ని వాళ్ళు అంటే అమ్మమ్మ సైడ్ చుట్టాలందరమాట. మా అక్కలు, మా అక్కల పిల్లలు, నెక్స్ట్ మా పిన్నులు అందరం అయితే కలిసి ఒక ఫోటో అయితే తీసేసుకున్నాం అనమాట అండి. ఇలాంటి ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి మొత్తం అందరూ ఒకేసారి అటెండ్ అవుతారు. అప్పుడు ఆ సందర్భం మనకి చాలా బాగా అయితే అనిపిస్తుందనమాట. ఇలాగా మా రాజు విజయల పెళ్ళైతే చాలా బాగా జరిగిందండి. పెళ్లి తర్వాత రిసెప్షన్ కూడా ఇంకా చాలా చాలా బాగా జరిగింది. మీరు చూసారు కదా రిసెప్షన్ ఎలా జరిగిందో, ఏమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. రిసెప్షన్‌లో రిలేటివ్స్ అందరూ కలిసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామనమాట. ఆ పిక్స్ అన్నీ అయితే నేను ఇక్కడ షేర్ చేశాను. రాజు, విజయలు ఇద్దరు కూడా చుట్టాలే కాబట్టి అండి పెళ్లి కూతురు వైపు, పెళ్లి కొడుకు వైపు కూడా అందరూ తెలుసనమాట. అందరితో అయితే పిక్స్ దిగేశాననమాట. మ్యాక్సిమం అందరి ఫొటోస్ అయితే ఇక్కడ నేను షేర్ చేశాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ ఆల్సో.